హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ పర్వల్ కర్రీ. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. దంచుకున్న ఎల్లిపాయలు, పసుపు వేసి కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఆనియన్ వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పర్వల్ పీసెస్ని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకొని ముక్కల్ని ఉడకనివ్వాలి. ముక్కలు ఉడికేలోగా మనం పల్లీలని ఫ్రై చేసుకొని ఇట్లా పొడి చేసుకోవాలి. మనం గరిటెతో కట్ చేస్తే ముక్క కట్ అయ్యేంత వరకు ఉడికిపోవాలి. ఇది ఇప్పుడు బరకగా పట్టి పెట్టుకున్న పల్లీల పొడిని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పర్వల్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.